బెండకాయని ముక్కల కింద కోస్తున్నప్పుడు వాటి తల తోక తీసేస్తాం కదా, ఆ తల తోకని మీరు పాడేస్తున్నారా? ముచ్చుకల్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. మన అందరి ఇంట్లో కూడా ఐరన్ దోశ ప్యాన్ అలాంటివి ఉండొచ్చు కదా. ఐరన్ వస్తువులు మనం వాష్ చేసిన తర్వాత వెంటనే దాన్ని డ్రై చేసేసి ఆయిల్ అప్లై చేసి కదా పక్కన స్టోర్ చేసుకుంటాం. అలా ఆయిల్ అప్లై చేయడానికి ఆర్ నెయ్యి అప్లై చేయడానికి ఇప్పుడు చాలా బ్రషెస్ లాంటివి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి, ఒప్పుకుంటాను. పాతకాలంలో అయితే ఉల్లిపాయని వాడేవారు కదా. ఉల్లిపాయని వాడకుండా ఇంకా ఏ వెజిటేబుల్స్ తో మనం ఈ ఆయిల్ గానీ గీని గానీ పెనానికి గానీ కడాయికి గానీ అప్లై చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. దోశల పెనం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి బెండకాయ ముసుగుతో ఆ నెయ్యిని మొత్తం పెనానంతటికి కూడా స్ప్రెడ్ చేశాను నేను. ఇక్కడ బెండకాయ చాలా చిన్నగా ఉంది కదా, చేయి కాలిపోతుంది అని భయం వేయొచ్చు. మీకు అలా అనిపిస్తే కనుక ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి వెజిటేబుల్స్ లో. దానిలో ఫస్ట్ క్యారెట్, నెక్స్ట్ బీట్రూట్, తర్వాత వంకాయ, తర్వాత సొరకాయ. సొరకాయ బేస్ అయితే చాలా సాలిడ్ గా ఉంటది కాబట్టి పెద్దగా కూడా ఉంటది కాబట్టి చేయి కాలిపోయే ప్రమాదమే ఉండదు. ఏ రోజైతే మీరు వండుకుంటున్నారో ఆ తర్వాత రోజుకి లేదా ఆ తర్వాత రోజు 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ ముచ్చుక బాగానే ఉంటది కాబట్టి మీకు ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. టొమాటో గానీ లెమన్ గానీ వాడకూడదు. సిట్రస్ ఐరన్ 2 ఫ్రెండ్స్ కాదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. సిట్రస్ రిలేటెడ్ అన్నీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిలికాన్ బ్రష్ వాడుకుంటాం, ఎందుకు మాకు ఈ కష్టాలు అనుకుంటే హ్యాపీగా వాడుకోండి. సింపుల్ హ్యాపీ థాట్ఫుల్ లివింగే మా కాంటెంట్.